హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము సెట్ ని యూజ్ చేసి హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది అయితే నేర్చుకోబోతున్నాము. కాన్సెప్ట్ వైజ్ గా తెలియకపోతే మన ఛానల్లోకి వెళ్ళి కలెక్షన్స్ టాపిక్ అనేది అయితే నేర్చుకోండి. లిస్ట్, సెట్, మ్యాప్ దాని గురించి అయితే నేర్చుకోండి. వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియోస్ చూసిన తర్వాత మన కోడింగ్ లోకి వచ్చి ఈ వీడియో అనేది అయితే చూసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి. ఆ తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో నేను సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెట్ ని యూజ్ చేసి మనము హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్ ని ఎలా వర్క్ అవుతుంది, ఎలా కోడింగ్ రాయాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. అండ్ సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి అండ్ ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత ప్యాకేజెస్ క్రియేట్ చేసి అండ్ సెట్ అనే ప్యాకేజ్ అనేది అయితే క్రియేట్ చేశాను. ఆ తర్వాత నేను టెస్ట్ హ్యాష్ సెట్ అనేది అయితే ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. అందులో మనం మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనము లిస్ట్ లో వచ్చేసి డూప్లికేట్ డేటా అనేది అయితే స్టోర్ అయితే అవుతూ ఉంటది. మనకు సెట్ కు వచ్చేసరికి మనకు డూప్లికేట్ డేటాని స్టోర్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ హ్యాష్ సెట్ ని యూజ్ చేసి అవుట్పుట్ ఏ విధంగా అయితే వస్తుంది అనేది అయితే చూద్దాం. నేను ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ అనేది అయితే 1 by 1 గా కామెంట్ లో అనేది తీసేసి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది ఏ ఆబ్జెక్ట్ ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది అనేది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను కామెంట్ లో రాశాను. ఇక్కడ మనకు హ్యాష్ సెట్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్, అంటే మనకు ఎటువంటి ఆర్డర్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. అవుట్పుట్ అనేది ఎటు పడితే అటు అవుట్పుట్ అనేది అయితే వస్తుంది. మనకు లైన్ గా రావాలనేది అయితే ఏం లేదు, అన్ఆర్డర్డ్ లో వస్తుంది లిస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్ గా సెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి హ్యాష్ సెట్ గా ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాను. జనరిక్ టైప్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి ఇంటీజర్ అనేది అయితే ఇచ్చేసాను. అండ్ యాడ్ మెథడ్ ని యూజ్ చేసి డేటా అనేది అయితే స్టోర్ చేశాను. అండ్ ఆ తర్వాత ఫర్ ఈచ్ మెథడ్ ని యూజ్ చేసాము. ఫర్ ఈచ్ మెథడ్ తర్వాత ఒక నల్ వాల్యూని స్టోర్ చేశాము, అది తీసుకుంటుందా లేదా అనేది అయితే. ఆ తర్వాత ఇంకో వాల్యూని యాడ్ చేసి ఆ తర్వాత ఫర్ ఇటరేటర్ మెథడ్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి ఇటరేటర్ మెథడ్ ని యూజ్ చేసి వైల్ కండిషన్ తో మనము డేటాని అయితే ప్రింట్ చేస్తున్నాము. చూద్దాము. హ్యాష్ సెట్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాం కదా, సింపుల్ గా ఎగ్జిక్యూట్ అయితే చేద్దాము. మనము ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ 6 నెంబర్ ని యాడ్ చేసాము. ఇక్కడ చూసుకుంటే 1 నెంబర్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 6, 2, 3 డిఫరెంట్ గా అయితే ఇచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు 1, 2, 3, 4 అనేది అయితే వచ్చేసింది. అండ్ ఆ తర్వాత నల్ వాల్యూని యాడ్ చేసాము, 8 అనేది యాడ్ చేసాము. ఆ తర్వాత ఇటరేటర్ మెథడ్ ని యూజ్ చేసి వైల్ కండిషన్ ని యూజ్ చేసి ప్రింట్ అయితే చేశాం కాబట్టి సింపుల్ గా మనకు నల్ వాల్యూ ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత 7, 8 అనేది అయితే లాస్ట్ వచ్చేసింది. ఈ విధంగా హ్యాష్ సెట్ అనేది అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు లింక్డ్ హ్యాష్ సెట్ ఏ విధంగా అయితే వస్తుందో చూద్దాము. సింపుల్ గా దీన్ని కామెంట్ చేసి నెక్స్ట్ దీనికి వచ్చేస్తే మనకు ఇక్కడ లింక్డ్ హ్యాష్ సెట్ అనేది అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాము. ఇదైతే ఆర్డర్ లిస్ట్ అనేది వస్తుందని అనుకుంటున్నాం. చూద్దాము. సింపుల్ గా సేవ్ రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి, సేవ్ అయ్యి మనకు వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఏ విధంగా అయితే ఇచ్చామో అదే ఆర్డర్ లో మనకు అవుట్పుట్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ 6 ఇచ్చాం కాబట్టి 6 అనేది అయితే ప్రింట్ అయింది. తర్వాత 2, 3, 4, 5, 7, 1, 1 అయితే వచ్చింది. ఇక్కడ సెట్ లో మనకు డూప్లికేట్ డేటా తీసుకోదు కాబట్టి సింపుల్ గా 1 వచ్చేసి 2 వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 అనేది ఒకటే ప్రింట్ అయింది. అండ్ ఆ తర్వాత మనం ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేసినందుకు ఫస్ట్ ఇది ప్రింట్ అయింది. ఆ తర్వాత నల్ వాల్యూ యాడ్ చేసి 8 అనేది యాడ్ చేశాం కాబట్టి మనకు నల్ వాల్యూ 8 అనేది లాస్ట్ లోనే ఎగ్జిక్యూట్ అయితే అయింది, ఆర్డర్ లో అయితే ఎగ్జిక్యూట్ అయింది. మనం ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా మనకు ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. ఇక్కడ సింపుల్ గా ఇదండి మనకు లింక్డ్ హ్యాష్ సెట్. హ్యాష్ సెట్ కు లింక్డ్ హ్యాష్ సెట్ కు ఇదే డిఫరెన్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్. అండ్ ట్రీ సెట్ వచ్చేసి మనకు ఎటువంటి నల్ వాల్యూని యాడ్ చేసుకోదు. అండ్ ట్రీ సెట్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ లో అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు, మనం నల్ వాల్యూ ఇచ్చాం కాబట్టి మనకు ఏమవుతుందో చూద్దాము. సింపుల్ గా ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ యాడ్ చేసిన ఇంటీజర్ వాల్యూస్ లో ఎటువంటి నల్ లేదు కాబట్టి 1 to 7 అనేది అయితే అసెండింగ్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అయింది. ఆ తర్వాత మనం నల్ వాల్యూ యాడ్ చేసాం. మనకు ట్రీ సెట్ లో నల్ వాల్యూ అనేది అయితే స్టోర్ చేసుకోదు కాబట్టి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది అయితే వచ్చేసింది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది అయితే వచ్చేసింది. ఎందుకంటే మనకు ట్రీ సెట్ లో నల్ వాల్యూ అనేది అయితే స్టోర్ చేసుకోదు. అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ లో అనేది అయితే నల్ వాల్యూ అయితే స్టోర్ చేసుకుంటుంది. ఈ విధంగా అయితే మనము
హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్ అనేది అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ సింపుల్ గా ఇక్కడ లిస్ట్ కు సెట్ కు వచ్చేసి మనకు లిస్ట్ లో డూప్లికేట్ డేటా స్టోర్ అయితే అవుతుంది. సెట్ లో వచ్చేసి డూప్లికేట్ డేటా స్టోర్ అవ్వదు. అండ్ ట్రీ సెట్ లో మనకు నల్ డేటా అనేది అయితే స్టోర్ అవ్వదు. ఇదే అండి డిఫరెన్స్. అండ్ లింక్డ్ హ్యాష్ సెట్ అనేది అయితే సిమిలర్ గా ఉంటుంది. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ డిఫరెంట్ అక్కడ. అండ్ ఇదే అండి మనకి ఈ రోజు వీడియోలో సెట్ గురించి ప్రోగ్రామింగ్ అనేది అయితే నేర్చుకున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో లిస్ట్ గురించి ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకున్నాము. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు కోడింగ్ అనేది అయితే గ్రిప్ వస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసుకున్నందుకు.